ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్దే తుది నిర్ణయం. కాలపరిమితి లేదని తీర్పు చెప్పిన హైకోర్టు బెంచ్. సన్నవడ్ల పైసలతో పాటు బోనస్ చెల్లింపులు మొదలు. 7 జిల్లాల్లో కులగణన పూర్తి. మరో 20 జిల్లాల్లో 90% సర్వే. రాష్ట్రంలో 5,000 కోట్ల పెట్టుబడులు, 1,24,000 జాబ్స్. 6 ఫార్మా కంపెనీలు సిద్ధం. 4 నెలల్లో భూములు ఇస్తామన్న సీఎం. త్వరలో మరిన్ని చేరికలు. ఎందరో మీరే చూస్తారన్న మహేష్ గౌడ్. అదానీపై జేపీసీ వేయాలి. రాహుల్ మాటే మా విధానమన్న పీసీసీ చీఫ్. ఒక్క రైతు కన్నా సన్నాల బోనస్ ఇచ్చారా చెప్పాలన్న హరీష్. అదానీతో ఒప్పందాలొద్దు, 100 కోట్లు తిరిగిచ్చేయాలన్న కేటీఆర్. నిర్వాసితుల్ని బీఆర్ఎస్ పట్టించుకోలేదు. పనికిరాని ఇళ్లు కట్టారు. కేసీఆర్ సభకొచ్చి సమస్యలపై మాట్లాడాలన్న కూనంనేని. ఏపీ అసెంబ్లీలో లోకాయుక్త బిల్లుకు ఆమోదం. సెషన్ పూర్తి. పీఏసీ చైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఎన్నిక. అమెరికా తేల్చేదాకా అక్రమాలు తెలియకపోవడం దేశానికి అవమానం. నాపై తప్పుడు ప్రచారాలు చేయించింది జగనేనని షర్మిల ఫైర్. రేపే మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు. వయనాడ్ సహా 2 ఎంపీ, 48 అసెంబ్లీ బైపోల్ కౌంటింగ్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టుల మృతి. సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్న బస్తర్ ఐజీ. డీటెయిల్స్ చూద్దాం. 6 ఫార్మా కంపెనీలు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. దాదాపు 5,260 కోట్ల పెట్టుబడులతో గ్రీన్ ఫార్మా కంపెనీలను స్థాపించనున్నారు. భూ కేటాయింపులు త్వరగా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇటు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. తెలంగాణ మత్స్య శాఖకు జాతీయ అవార్డు రావడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 4.56 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తి జరిగిందని చెప్పారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాయి. కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంప్రదింపులు జరిపారు. 6 కంపెనీలు కలిపి దాదాపు 5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 1,24,090 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మరో 4 నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయిస్తామన్నారు రేవంత్. హైదరాబాద్ అన్ని రంగాలకు గ్లోబల్ హబ్ గా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్త సిటీలో సరికొత్త ఆవిష్కరణలు రాబోతున్నాయని చెప్పారు. గచ్చిబౌలిలో కామన్వెల్త్ మీడియేషన్ ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్ కామన్ మ్యాన్ కు ఉపయోగపడేలా ఉండాలన్నారు ముఖ్యమంత్రి. Arbitration should be not just available to global investors, big corporations and governments, but also to common man, poor people, especially the weakest sections. I hope we will soon see another conference on how to make ADR methods available for common and poor people, and more resources allocated for taking up pro bono cases. Finally, I wish this conference great success. It is in such gatherings where transformative ideas are born. My best wishes to all of you. Thank you. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 9న సెక్రటేరియట్ ప్రాంగణంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను సీఎం పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలను పలకరించి పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ మత్స్యశాఖ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 5,901 మత్స్య సహకార సంఘాలు పనిచేస్తున్నాయని చెప్పారు. డిసెంబర్లో కొత్త సంఘాలు ఏర్పాటు చేసి మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ ఏడాది 4,56,000 టన్నుల మత్స్య ఉత్పత్తిలో 7,000 కోట్ల ఆదాయాన్ని సాధించి ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించిందన్నారు. 2024 సంవత్సరానికి తెలంగాణ ఉత్తమ అంతర్గత మత్స్యకారుల జాతీయ అవార్డును గెలుచుకుందని సీఎం చెప్పారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రభుత్వం 53,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిందని సీఎంఓ తెలిపింది. ఉద్యోగాల భర్తీలో దేశంలోనే కొత్త రికార్డు క్రియేట్ చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. ఏడాది పొడవునా జాబ్ మేళా నిర్వహించి మాట నిలబెట్టుకున్నామంది. దేశంలోనే కొత్త తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటించామంది. పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్ 1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసింది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చినట్లు సీఎంఓ తెలిపింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించామంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ జేఏ ఏరియల్ మోర్ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించి శాలువా కప్పారు. పలు కీలక విషయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఏడాది పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. ఏడాది పాలనను పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించింది. డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో కనీ విని ఎరగని రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రులు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కంటే 1000 రెట్లు బాగా పనిచేస్తున్నామన్నారు మినిస్టర్స్. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజాపాలన విజయోత్సవాలపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు నిర్వహించాలని చెప్పారు. ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు దినోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో లేజర్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పండగ వాతావరణంలో ఏడాది పాలన కార్యక్రమాలన్నారు బట్టి విక్రమార్క. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నల్గొండ జిల్లా కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి తక్షణమే చెల్లింపులు జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు మంత్రులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 210 కోట్ల వ్యయంతో చేపట్టే మిషన్ భగీరథ పైప్లైన్ పనులకు మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాపై కేసీఆర్ పగబట్టినందుకే బీఆర్ఎస్ ను కథం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు మంత్రి తుమ్మల. గత ప్రభుత్వ అసమర్థత, అవినీతి వల్ల 50,000 కోట్లు సివిల్ సప్లై శాఖ బకాయి పడిందన్నారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా ఆనాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకి అన్ని శాఖల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి, కేబినెట్, అదేవిధంగా ప్రభుత్వం యావత్తు కూడా సర్వశక్తులు వంటి ప్రయత్నం చేస్తా ఉంది. టెండర్లు పూర్తి చేసుకొని రేపటికెళ్ళి పనులు మొదలు పెట్టించి 3 మాసాలలో మీ ప్రతి ఇంటికి మీకు గోదావరి నీళ్ళు తాపిస్తామని పోయి మన ఏరియా ఏంటంటే మన కర్మ దేవుడు మనం ఎట్లా ఇచ్చిందంటే మన నల్గొండ జిల్లాకు కింద ఫ్లోరైడ్, పైన హైదరాబాద్ లా 1 కోటి మంది వాడి వదిలిపెట్టిన డ్రైనేజ్ నీళ్లు మన ముఖం మీద ఇస్తాం. గోదావరి నీళ్లతో బస్వాపూరు, గంధమల్లను కూడా 1.5 TMC తోని 2 నెలల్లో టెండర్లు పెట్టించి 1.5 ఎకరాలకు సాగునీరు ఇస్తాం. బస్వాపూర్ని కూడా పూర్తి చేపిస్తాం. మొన్న మేము అంటే మా శాఖ నుంచి 20 కోట్లు రిలీజ్ చేసినాం. దాంట్లో ఇంకా మిగతా పెండింగ్ ఏది ఉన్నాయో ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా మా ఈఎన్సీ గారిని పిలుచుకొని మన వెంకటరెడ్డి అన్నయ్య గారి కూడా ఉన్నాయి, అవి కూడా అన్ని క్లియర్ చేస్తామని తెలియజేస్తూ ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీపై నిర్వహించిన రివ్యూ మీటింగ్లో కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీపై తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్ వివరించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్టల్స్ పై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని, ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ గవర్నింగ్ బాడీ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. పులుల సంరక్షణతో పాటు గ్రామాల్లో పులుల సంచారంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీంతో పాటు నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాకు చెందిన అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, ఆచారాలను పటిష్టం చేయాల్సిందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
హైదరాబాద్లోని శిల్పారామంలో లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. దేశ ప్రజల్లో సాంస్కృతిక స్వాభిమాన్ భావన నెలకొల్పాల్సిందని చెప్పారు. లోక్ మంథన్ కార్యక్రమం జాతీయవాద, జాతీయ ఐక్యతకు సంబంధించిన కుంభమేళా అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా లోక్ మంథన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల భారత భవిష్యత్ కోసం లోక్ మంథన్ ఎంతో దోహదపడుతుందన్నారు మంత్రి సీతక్క. ప్రపంచంలోనే భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు ఐక్యంగా కలిసి పనిచేద్దామన్నారు. मुझे ये जानकर प्रसन्नता हुई है कि लोक मंथन के कार्यक्रम में पूर्ण श्लोक लोकमाता अहिल्याबाई होलकर और रानी रुद्रम देवी जैसी महान वीरांगनाओं के जीवन चरित्र पर आधारित नाटकों का मंचन किया जाएगा। ये हमारे देश की शौर्य परंपरा और नारी शक्ति को सम्मान प्रदान करने की हमारी सोच से देशवासियों को, विशेषकर युवाओं को प्रेरित करने का सराहनीय प्रयास है। ये भी खुशी की बात है कि इस आयोजन में दूसरी देशों के कलाकारों द्वारा भी सांस्कृतिक प्रस्तुतियाँ की जाएगी। मुझे बताया गया है कि इन प्रस्तुतियों की कथा वस्तु विदेशों में प्रचलित सूर्यदेव की उपासना और रामायण की कथा पर आधारित है। ये प्राचीन काल से चली आ रही भारत के सांस्कृतिक प्रभाव का प्रमाण है। भारतीय कला, भारतीय आदिवासी जनजीवन, भारतीय सामाजिक एकता, भारतीय ज्ञान विज्ञान संपदा, भारतीय नॉलेज सिस्टम, एजुकेशन, हेल्थ एंड मेडिसिन, टेम्पल साइंस, एनवायरनमेंट आदि सहित विभिन्न क्षेत्रों में भारतीय लोक विचार, भारतीय लोक व्यवहार, भारतीय लोक व्यवस्था की विभिन्न धाराओं पर मंथन करने वाली राष्ट्रवाद संस्था लोक मंथन है। హైదరాబాద్ అనేది అన్ని సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానాలకు ఒక సమ్మేళనం. తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల యొక్క, అన్ని ప్రాంతాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానాన్ని రెస్పెక్ట్ చేస్తుందని, ఇదే మన భారతీయత యొక్క అత్యున్నతమైనటువంటి జీవన సౌందర్యం. కాబట్టి అందరం కలిసి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పంటలకు ఇస్తామన్న బోనస్ కాస్త బోగస్ అయిందన్నారు బీఆర్ఎస్ నేతలు. అనుకున్న స్థాయిలో పంట కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. పేద గిరిజనులపై దాడులకు నిరసనగా ధర్నా నిర్వహిస్తామంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ తమ ప్రతి పనిని అడ్డుకుంటోందని విమర్శించారు. మహాధర్నాకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ నేతలు. జాగృతి ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు ఎమ్మెల్సీ కవిత. అదానీ విషయంలో కాంగ్రెస్ రెండు మాటలు మాట్లాడుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో మరో నీతిని పాటిస్తోందన్నారు. రాహుల్ కు తెలియకుండా రేవంత్ విరాళం తీసుకున్నారా అని విమర్శించారు. అదానీతో దేశానికి నష్టమైతే తెలంగాణకు నష్టం కాదా అని ప్రశ్నించారు కేటీఆర్. హైకమాండ్ ఆజ్ఞలేంది ఏమీ జరగదు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ దిక్కులేదు. ఎందుకంటే అది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ రాలే. ఇంకా 6 పదవులు అట్లే పాపం సంవత్సరం నుంచి ఊరిస్తూ అట్లే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అట్లా మరి మంత్రివర్గ విస్తరణకే ఒప్పుకొని హైకమాండు, మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు వారి ఆదేశం లేకుండానే అదానీ గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా? ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేల అనర్హతను స్పీకర్ కాలయాపన చేస్తానంటే కుదరదని హైకోర్టు చెప్పిందని అన్నారు కేటీఆర్. రీజనబుల్ సమయంలో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. స్పీకర్ కాలయాపన చేస్తే మళ్లీ ఖచ్చితంగా కోర్టుకు పోతామని అన్నారు కేటీఆర్. నిన్నటిదాకా ప్రభుత్వం చేసిన వాదన, స్పీకర్ చేసిన వాదన ఏంది? మీకు నన్ను శాసించే అధికారం లేదు అని చెప్పారు. ఇవాళ హైకోర్టు సీజే గారు బెంచ్ ఇచ్చింది తీర్పు. ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాలని ఇచ్చింది డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద. రెండవది రీజనబుల్ పీరియడ్లో తీసుకోమన్నారు. కాబట్టి ఒకవేళ స్పీకర్ గారు నేను నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాను ఇంకా కూడా అనుకుంటే తప్పకుండా మళ్ళీ కోర్టుకు పోతాం.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎద్దు ఏడుస్తోంది, రైతు బాధపడుతున్నాడన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న సోయి రైతుల మీద లేదన్నారు. అనుకున్న స్థాయిలో పంట కొనుగోలు చేయడం లేదన్నారు. అన్ని పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ అయిందన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను సందర్శించి పత్తి కొనుగోళ్లపై రైతులను అడిగి తెలుసుకున్నారు హరీష్ రావు. భారత జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాగృతి ప్రతినిధులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. జాగృతి ఆధ్వర్యంలో భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై చర్చించారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ తెలంగాణలో సాధించిన నీలి విప్లవం దాచేస్తే దాగని సత్యం, చెరిపేస్తే చెరగని చరిత్ర అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. 2016-17లో 193,000 టన్నుల చేపల పెంపకం నుంచి 2023-24 వరకు 4,39,000 టన్నులకు ఎగబాకిన వైనం తెలంగాణ చేపల పెంపకంలో ఉత్తమ ఇన్లాండ్ స్టేట్గా అవార్డు కైవసం చేసుకోవడం కేసీఆర్ విజయమంటూ పోస్ట్ చేశారు కేటీఆర్. బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఫస్ట్ టెస్ట్లో ఫాస్ట్ బౌలర్ల జోరు కొనసాగుతోంది. పెర్త్ వేదికగా జరుగుతున్న టెస్ట్లో ఆసీస్ బౌలర్ల దెబ్బకు భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 పరుగులకే కుప్పకూలింది. ఇండియాను తక్కువ స్కోర్కి ఆల్అౌట్ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి వెంటనే వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది ఆసీస్. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫాస్ట్ బౌలర్లు విజృంభించారు. పిచ్ ఫేజ్కు అనుకూలిస్తుండటంతో మొదటి రోజే 17 వికెట్లు తీశారు. మొదట ఆసీస్ బౌలర్ల దాటికి ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ 49.4 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. ఇండియాను స్వల్ప స్కోర్కి కట్టడి చేశామనే ఆనందంతో బ్యాటింగ్కు దిగింది ఆస్ట్రేలియా. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. భారత బౌలర్ల దాటికి ఆసీస్ టాప్ మిడిల్ ఆర్డర్ పేక మెడలా కుప్పకూలింది. ఫస్ట్ డే ఆట పూర్తయ్యేసరికి 67 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పోరాడుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 83 పరుగుల వెనుకంజలో ఉంది ఆస్ట్రేలియా. భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా దాటికి 5 ఆసీస్ బ్యాటర్లు సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యారు. ముఖ్యంగా ఇండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బుల్లెట్ లాంటి బంతులతో ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆసీస్ ఓపెనర్లు కవాజా 8, మెక్స్వీనీ 10 పరుగులకు అవుట్ అయ్యారు. స్టీవ్ స్మిత్ ఫస్ట్ బంతికే డకౌట్ అయ్యాడు. 11 పరుగుల దగ్గర హెడ్ను హర్షిత్ అవుట్ చేయగా మార్ష్ లబుజెన్ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. బుమ్రా 4 వికెట్లు తీయగా సిరాజ్కు 2, హర్షిత్ రాణాకు 1 వికెట్ దక్కింది. ప్రస్తుతం ఆసీస్ బ్యాటర్లు అలెక్ కేరీ, లబుషెన్ క్రీజ్లో ఉన్నారు. I kind of know what he's got, but no, I think obviously a good day to be a fast bowler. I think both teams with the ball in hand bowled a lot of good stuff and a lot of good balls, and obviously a fair bit in the wicket, bit of swing, some sideways movement, and some good pace and carry. So the game's very much in fast forward, and yeah, I think both teams bowled fairly well today. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ను ఆసీస్ బౌలర్లు ఆది నుంచే కట్టడి చేశారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫస్ట్ డౌన్లో వచ్చిన పడిక్కల్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. కోహ్లీ 5, ధ్రువ్ జురెల్ 11, సుందర్ 4 పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది భారత్. ఈ దశలో రిషబ్ పంత్, నితీష్ కుమార్ ఆదుకున్నారు. ఇండియా స్కోరు 100 పరుగులు దాటించారు. పంత్ 37 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అవుట్ అయ్యాడు. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్ త్వరగానే ముగిసింది. ఆసీస్ బౌలర్లలో హెజల్వుడ్ కు 4 వికెట్లు, స్టార్క్, కమిన్స్, మార్ష్ కు తలో 2 వికెట్లు దక్కాయి. అరంగేట్రన్ టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్తో రాణించారు. భారత బ్యాటర్లంతా చేతులెత్తేసిన పిచ్పై 41 రన్స్తో టీంను ఆదుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో చివరి వరకు పోరాడి లాస్ట్ వికెట్గా అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు నితీష్ కుమార్ రెడ్డి. So fantastic moment, and to be received from Virat Bhai, he is my idol since when I started the cricket. So getting cap from him also, it was a happy moment for me, and wanted to continue in this way. Yeah, to be honest, India A series helped me a lot because it was my first time to Australia, and playing in these wickets compared to India, it's a lot of differences there, the bounce and everything, and that India A series helped me a lot to perform here. ఫస్ట్ ఇన్నింగ్స్లో వీలైనంత త్వరగా ఆసీస్ను అవుట్ చేస్తే భారత్కు ఆధిక్యం దక్కనుంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుండటంతో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం కీలకం కానుంది. That's all for now. Stay tuned.